తారక రామ్ అన్న మీ పేరును నందమూరి తారక రామారావుగా ఎవరు మార్చారు అని జూనియర్ ఎన్టీఆర్ని ఎవరైనా అడిగితే అతని మనసు తాతగారు ఎన్టీ రామారావు జ్ఞాపకాలతో పులకరించిపోతుంది. అప్పుడు తారక రామ్ వయసు 11 సంవత్సరాలు. అంతవరకు తాతగారు గొప్ప హీరో అని, రాజకీయ నేత అని వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఒకరోజు అకస్మాత్తుగా తాతగారి నుంచి కబురు వచ్చింది, మనవడిని చూడాలని ఉందని, వెంటనే తీసుకురమ్మని. ఆ కబురు తండ్రి హరికృష్ణకి, తల్లి శాలినికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అప్పుడు ఎన్టీ రామారావు అబిట్స్లో ఉండేవారు. ఆయన ఉన్న గది ముందు ఎవరో వదిలిపెడితే తలుపు చాటు నుంచి ఆయన్ని మొదటిసారిగా చూశాడు తారక్. రండి అని తాతగారు గొంతు గంభీరంగా వినిపించేసరికి మెల్లగా లోపలికి వెళ్ళాడు. ఆయన్ని చూడగానే ఒక రకమైన భయం, ఆశ్చర్యం, ఆనందం. పేరేంటి అని తొలి డైలాగ్ అదే. తారక రామ్ అన్నాడు. వెంటనే హరికృష్ణకు కబురెళ్ళింది. వీరి పేరు మార్చండి, నందమూరి తారక రామారావు అని పెట్టండి అని ఆజ్ఞాపించారు. అంతే. అప్పటి నుండి తారక రామ్కు బదులుగా అందరూ ఎన్టీఆర్ అని పిలవడం మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్కు నటన నేర్పిన తొలి గురువు సీనియర్ ఎన్టీఆరే. హిందీలో ఆయన తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో మనవడికి భరతుడి పాత్ర ఇచ్చి ఎలా నటించాలో, ఎలా డైలాగులు చెప్పాలో నేర్పించి నటింపచేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంఎస్ రెడ్డి బాలలతో నిర్మించిన రామాయణంలో రాముడిగా నటించారు. ఎన్టీఆర్ మనవణ్ణి తాత అని పిలిచేవారట. పొద్దున్నే టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీలు నేతిలో ముంచి తినమని చెప్పేవారట. అలా ఆయన ఆహారపు అలవాట్లన్నీ జూనియర్ ఎన్టీఆర్కు వచ్చి బొద్దుగా తయారయ్యాడు. రాఖీ చిత్రం వరకు అలాగే ఉండేవాడు. ఆ తర్వాత యమదొంగ చిత్రం ప్రారంభానికి ముందు దర్శకుడు రాజమౌళి సలహాతో లైపోసెక్షన్ చేయించుకుని స్మార్ట్గా తయారయ్యాడు. ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేయాల్సి వస్తే అందులో తాతగారు నటించిన దానవీర సూరకర్ణ తప్పక ఉండాలంటాడు. అలాగే తాతగారు అక్కినేని నటించిన గుండమ్మ కథను మళ్ళీ తీయాలని, అందులో తాను తాతగారి పాత్రను, నాగచైతన్య అక్కినేని పాత్రను పోషించాలని జూనియర్ ఎన్టీఆర్ కోరిక.